ఇప్పుడు దర్శనం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మెదక్ ఫోర్ట్కి వెళ్తున్నాం. ఇదే ఫోర్ట్, మెదక్ ఫోర్ట్. మనం మెదక్ ఫోర్ట్ హిస్టరీ ఒకసారి గుర్తు చేసుకున్నాం. లైక్ ఇది అనేది మేజర్ మెదక్ టౌన్ హిల్ టాప్లో ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి చూస్తే మనకి మొత్తం సిటీ టౌన్ మొత్తం కనిపిస్తుంది అనమాట. ఈ మెదక్ ఫోర్ట్ అనేది కాకతీయ డైనాసిటీలో ఉన్నదన్నమాట. వాళ్ళు కట్టారు. రాజా ప్రతాపరుద్ర అనేటైనా లాస్ట్ అనేటైనా దీన్ని లాస్ట్ రూల్ చేశారనమాట. లైక్ ఫ్రమ్ కాకతీయ డైనాసిటీ నుంచి. ఇది 12th సెంచరీ ఇది లైక్ 12th సెంచరీ ఇది. దీని ఆర్కిటెక్చర్ స్టైల్ ఏమంటుంటాయి అంటే లైక్ కాకతీయ మిలిటరీ ఆర్కిటెక్చర్ స్టైల్ అనమాట ఇది మొత్తము. సో రూలర్ అనేట ఆయన రాజా ప్రతాపరుద్ర 2 అనమాట. నా లాస్ట్ గ్రేట్ కాకతీయ రూలర్ ఆయన బిల్ట్. దీన్ని ఎందుకు కట్టారంటే డిఫెన్స్ అండ్ స్ట్రాటజిక్ అడ్వాంటేజెస్ కోసం ఈ ఫోర్ట్ని కట్టారనమాట ఆయన. తర్వాత ఫోర్ట్ని ఒక పేరు కూడా పెట్టిండు అనమాట. లైక్ ఎట్లా అంటే లైక్ దీన్ని మెతుకు దుర్గం అని అనేవాళ్ళు. లైక్ మెతుకు దుర్గం అంటే ఈజీ ఇదే అనుకుంటా. ఇదే పెట్టుకోవాలనుకుంటా. సో ఇదే అనమాట ఎంట్రన్స్. ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనం కిందికి చూస్తే మొత్తం టౌన్ మొత్తం కనిపిస్తుంది అనమాట, మెదక్ టౌన్. మేము బైక్స్ కూడా ఇక్కడే పార్క్ చేసాం కింద. ఇక్కడ నుంచి చూడొచ్చు మొత్తం ఎంత క్లియర్గా కనిపిస్తుందో. సో ఇది ఎంట్రన్స్ అనమాట. పైకి వెళ్ళడానికి లెఫ్ట్ తీసుకోవాలి. మేము బైక్స్ అక్కడ పెట్టాం. సో పైకి వెళ్ళి చూద్దాం నెక్స్ట్ ఏమవుతుందో, ఎక్కడెక్కడ ఏమున్నాయో చెక్ చేద్దాం. సో ఇక్కడ రైట్ సైడ్ ఒక హోటల్ ఉంది, హరిత హోటల్ అనేది. సో మేమైతే పైకి వచ్చినాం. బట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలా రైట్ సైడ్ వెళ్ళాలా అనేది డౌట్ ఉండే రెండు చోట్ల. సో ఒకసారి రైట్ సైడ్ చూద్దాం, లెఫ్ట్ సైడ్ చూద్దాం అని అనుకున్నాం. ఇది నాకు తెలిసి ఇది మెయిన్ ఎంట్రన్స్ అనుకుంటా పైకి వెళ్ళడానికి. ఒకసారి కింద ఏముందో ఒకసారి చెక్ చేసేద్దాం. ఇక్కడ నాకు తెలిసి ఇది ముఘల్స్ కట్టిన వాళ్ళ స్కల్ప్చర్ అనుకుంటా, అట్లే కనిపిస్తున్నది. రీసెంట్గా కట్టినట్లే 17th సెంచరీలో కట్టినట్టుంది ఇది. చూడొచ్చు అవన్నీ. అన్ని పేర్లతో మీరు ఎట్లా చేసారు. ఈ డోర్స్కి కనిపిస్తుంది కదా, ఆ డోర్స్కి లాక్స్ అనుకుంటుంది. దీని నుంచి ఇంత పెద్ద లాక్ ఉంటుంది. లాక్స్ పెట్టేది నాకు తెలిసి ఇది అరే నాకు కూడా ఐడియా లేదు ఇదేందో. చూడ్డానికి బాగుంది. స్టార్ట్ చూద్దామని పైకి వెళ్తున్నాం. ఇప్పుడు నాకు తెలిసి ఇదే ఎంట్రన్స్. అవును, మొత్తం ఇక్కడ 3 ద్వారాలు ఉంటాయన్నమాట. ఒకటి వచ్చేసి ముఖద్వారం. సో నాకు తెలిసి ఇదే ఎంట్రన్స్ అనుకుంటా. ఇదే ప్రథమ ద్వారం అనుకుంటా. ఇదే ప్రథమ ద్వారం. ఇది బోర్డు చూడొచ్చు మనం. నోటీస్ పెట్టింది ఇక్కడ లైక్ ఎవరు ప్రొటెక్టెడ్ బై మొమెంటం. ఇది ఇదే ప్రథమ ద్వారం, మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇది లోపలికి వెళ్ళడానికి ఫస్ట్ ద్వారం ఇదే ఎంట్రన్స్. చూడొచ్చు. అన్నిటికీ డోర్ లాక్స్ కూడా చూడవచ్చు. ఎలా హోల్డర్స్ లైక్ డోర్స్ హోల్డ్ చేసి పెడతాం కదా, లాక్స్ లాగా ఉన్నాయి ఇవి. అండ్ పెద్ద లాక్స్ కూడా ఉన్నాయి అవి సేమ్ అట్లనే. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి వెల్కమ్ చేస్తుంటారు. లైక్ స్ప్రింకిల్ చేయడము, పూలు చల్లడము అట్లాంటివి చేస్తుంటారు అనుకుంటా. ఎస్, అది సెకండ్ ద్వారం అనుకుంటా. ఇది ప్రథమ ద్వారం. అసలైన మెయిన్ ఎంట్రన్స్ ఇది. అది సింహద్వారం అనుకుంటా నాకు తెలిసి ఇది. అవును, ఇక్కడ టెంపుల్ చిన్న అమ్మవారి టెంపుల్ లాగా ఉంది. ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉన్నట్టుంది.
గట్టమ్మ మాతాజీ. ఇది సింహద్వారం చూడొచ్చు మనం ఇడికి వెళ్ళి ఫైట్ చేయడం కానీ లైక్ పైనుంచి యారోస్ వేయడం కానీ మొత్తం ఇక్కడ నుంచే ఫైట్ చేయడం కోట లోపలికి వెళ్ళడానికి ఫోర్ట్ లోపలికి డిఫెన్స్ సిస్టమ్ అనమాట. ఇది మొత్తం వాళ్ళు డిఫెన్స్ కోసం యూజ్ చేస్తుండే ఇది మెయిన్లీ. సో దీన్ని సింహద్వారం అని కూడా అంటారు. అక్కడ చూడొచ్చు 2 సింహాలు ద్వారం దగ్గర గోల్డెన్ లైక్ గ్రానైట్ రాయితోనో దీంతోనో స్కల్ప్చర్ చూడొచ్చు. ఇది ఎంట్రన్స్. 2 సింహాలుగా ఉన్నాయి అక్కడ, ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి. జూమ్ చేస్తాగండి ఒక్క నిమిషం, ఈజీగా అర్థమైపోద్ది. ఎస్, దీని నుంచి ఎంటర్ అవ్వాలి లోపల. ఓహ్, ఆర్కిటెక్చర్ ఎంత మంచిగా ఉంది అసలు. నాకేదో సగం సగం తెలుసు దీని గురించి, కానీ క్లోజ్ చేసినట్టు ఇది రీసెంట్లో లైక్ లోపలికి వెళ్ళకుండా. బట్ సీలింగ్ కూడా ఎట్లా చేసారు అసలు, వేరే లెవెల్. రౌండ్ పెట్టి శివలింగం లాగా ఉంది అది మధ్యలో. ఐ కెన్ షో యూ ఇట్. మూవీ షూటింగ్స్కి అయితే వేరే లెవెల్ ఉంటుంది. ఇక్కడ రూమ్స్ లాగా ఉన్నాయి. అచ్చా, ఓకే, దీన్ని క్లోజ్ చేసినట్టు. ఇటు సైడ్ నుంచి ఇంకో దారి ఉంది. ఇక్కడ కూడా ఇంకో రూమ్ ఉంది. ఇంకా పైకి. సో అక్కడ నుంచి ఇట్లా ఎంటర్ అయ్యి ఈ నుంచి లోపలికి వచ్చి ఇక్కడ ఇంకో ఎంట్రన్స్ ఉంది ఇక్కడ. సేమ్ అన్నిటికీ కాకతీయ సామ్రాజ్యం ఇక్కడ ఉన్నట్టుంది పైకి. సో మనం పైకి కూడా వెళ్ళొచ్చు, ఈ టాప్ కూడా వెళ్ళొచ్చు రా. ఒకసారి చెక్ చేసి వస్తా. ఓకే, ఇక్కడ నుంచి కూర్చొని చూసి మొత్తం కనిపిస్తుంది అనుకుంటున్నా చూసి. ఇక్కడ నుంచి చూసే టవర్స్ లాగా అనమాట ఇది. ఇక్కడ కూర్చొని చూసినా కానీ ఎవరైనా వస్తున్నా ఈజీగా అనిపిస్తుంది. 4 సైడ్స్ ఉంది. ఈ వాచ్ టవర్స్ అనుకుంటున్నా చూసి. వెళ్తే
నాకు తెలిసి ఇక్కడ వాటర్ కోసం స్టోర్ చేసే ప్లేస్ ఒకటి ఉండొచ్చు, ఒక బావిలాగా. అది స్ట్రైట్ వెళ్తే మొత్తం క్లోజ్ అయిపోయినట్టుంది ఏరియా మొత్తం ఇటు సైడ్. సో లెఫ్ట్కి వెళ్ళి చూద్దాం ఒకసారి, లెఫ్ట్లో ఏముందో. పైకి వెళ్తే ఏముండదు అనుకుంటా, అటే ఇంకో రూట్ ఏదైనా తీసుకెళ్ళొచ్చు ఇది. సో ఇటు సైడ్ వెళ్ళి చూద్దాం. ఇక్కడ నాకు తెలిసి ఇక్కడే ఉంటుంది వాటర్ స్టోర్ చేసేది, ఇంకా స్టోరేజ్ రూమ్ కూడా, లైక్ ఫుడ్ స్టోరేజ్, డిఫెన్స్ ఎక్విప్మెంట్ స్టోరేజ్ చేసేది, ఇంకా జైలు అన్నీ ఇక్కడ సైడే ఉంటాయి అన్నమాట. ఇంకా పైన ఉందిరా, చూడు ఎట్లుందో బావి, చూడు ఎట్లుందో. వాటర్ స్టోర్ చేసుకొని రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ వాటర్ ఇచ్చేది ఇదే అనుకుంటా. చెప్పాలి కాదు, ఇది వేస్తున్నాడు. ఇది జైలు అనుకుంటా. ఎస్, ఎట్లుంది లోపల. అప్పట్లో మంకీస్ ఉన్నాయి అన్నీ. ఇంకా లోపలికంటే వద్దులే. ఇంకేముంటాయి ఇవన్నీ, గదులు ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి. స్టోరేజ్ లైక్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ కానీ, ఇంకా గన్స్ అవన్నీ ఇక్కడే స్టోర్ చేస్తారు అనుకుంటా నాకు తెలిసి. యా అవును. ఇంకా మన ఫుడ్ కానీ, గ్రెయిన్స్ అవన్నీ ఇక్కడే స్టోర్ చేస్తారు, అందుకే ఇంత పెద్దగా ఉంది నాకు తెలిసి ఇది. సో సీలింగ్ కూడా చూడొచ్చు, మొత్తం పౌడర్లా రాలిపోతుంది. ఇప్పుడు 12th century ఇది. చూడొచ్చు ఇంత పెద్దగా ఉందో. మెయింటెనెన్స్ లేనట్టుంది ఇది, అన్ని చెత్త చెదారం అన్నీ ఉన్నాయి ఇక్కడే. చూడొచ్చు పౌడర్ ఎట్లా రాలిపోతుంది, సీలింగ్ ఉన్న పౌడర్ లాగా ఉన్నది మొత్తం. ఇంకా ఉందంటే గ్రేట్ అది ఇప్పటికి. అక్కడ అటు సైడ్ ఇంకో ఎంట్రన్స్ ఉన్నట్టుంది. సో మనం కింద చూసినాం కదా, పైనుంచి ఎలా ఫైట్ చేస్తారు, లైక్ ఆయిల్ పోయడం, హాట్ ఆయిల్, ఇంకా బాణాలతో కొట్టడం. ఇదే అనమాట ఇక్కడ నుంచి. చాలా సినిమాలలో కూడా చూసినాం మనం. బట్ ఇక్కడ నుంచి రాలేయడం పైకి వచ్చేటప్పుడు.
ఇక్కడ నుంచి చూడడం. పడుకోవడానికి వచ్చింది దగ్గరికి. ఇక్కడ మన ఇండియన్ ఫ్లాగ్ పెట్టేటోళ్ళు అనమాట. ఇక్కడ నుంచి మొత్తం కనిపిస్తుంది. రెనోవేట్ చేసారు కొంచెం, బట్ మాటలు రావట్లేదు అసలు ఇవి చూసినాక. ఇప్పుడే అయిపోయింది ఫారెస్ట్ ట్రెక్కింగ్. వర్షం పడ్డది బాగా, రిటర్న్ అయిపోతుంది. ఇంకా 36 కిలోమీటర్ ఉంది హైదరాబాద్కి. బట్ వెదర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. పాపం వాటర్ తాగుతున్నట్టున్నాయి. వెదర్ మాత్రం నెక్స్ట్ లెవెల్. బట్ బడ్జెట్ ఎంత చేసుకున్నామని చెప్పలే కదా. ఓకే, సో మేము ఇద్దరం వచ్చాం అనమాట. నేను నా ఫ్రెండ్ రూమ్మేట్ అనమాట, అది నా టీమ్. సో నిన్న నైట్ ఒక 500 పెట్రోల్ కొట్టించినాం. మళ్ళీ ఇప్పుడు ఒక 200 కొట్టించాం. మొత్తం 700 పెట్రోల్ కొట్టించినాం. అండ్ ఇంకా ఖర్చులు 100 టిఫిన్ చేసినాం మధ్యలో ఒకసారి. అక్కడ ఒక 150 150 అయింది. 800 850 అయింది. ఇంకా అక్కడ చిన్న ఖర్చులు వచ్చేసి 50 రూపీస్ 100 రూపీస్ వచ్చి మొత్తం 1000 రూపీస్ అయింది. సో దాన్ని ఇద్దరం డివైడ్ చేసుకున్నాం, షేర్ చేసుకుంటే ఈక్వల్ 500 పడ్డది అనమాట. సో మెదక్కి పోయి రావచ్చు అంటే 500లో పోయి రావచ్చు. ఇంకా పెట్రోల్ కూడా ఉందన్నమాట. ఇంకా 3 పాయింట్స్ ఉంది. ఇంకా అంటే ఆల్మోస్ట్ 3 లీటర్స్ పైన ఉంటుంది. మ్యాక్సిమం అయితే ఒకవేళ 800 to 900 అవ్వచ్చు. అది ఇంకా మేము మధ్యలో ఏదైనా తినాలనుకున్నా ఏమైనా చేయాలంటే సపరేట్ అనమాట. మళ్ళీ మాకైతే 500 పడ్డది. హైదరాబాద్ వచ్చేసినాం. అరౌండ్ 4 అవుతుంది ఈవినింగ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ట్రావెల్ స్పై. అండ్ నెక్స్ట్ ట్రిప్లో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, బాయ్.